బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా మీరు ఎలా జరుపుకుంటారు? ఆయనకు సోదరులాగా విషెస్ చెప్తాం. ఆయన పుట్టినరోజు వేడుకలు ఈ సంవత్సరం ఆయన పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డును దక్కడం కూడాను మాకెంతో ఆనందకరం అండి. వ్యక్తిగతంగా ఆయన ఎలా ఉంటారంటారు? వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తినండి. మరి కోపం వస్తే వేరే విధంగా ఉంటుంది అనమాట. అది చాలా బాగుంటుంది. ఆయన సోషల్ యాక్టివిటీ బాగానే ఉంటుంది. ఆయన అనవలసడానికి ఏమీ లేదు ఎవరికి. సో ఆయన సోషల్ సర్వీస్ అనేది అందరికీ తెలిసిందే, చెప్పవసరం లేదు. పైసా కూడా ఖర్చు అవ్వకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చేయిస్తున్నారు. ఏ సినిమా అంటే మీకు ఇష్టం? ఆ సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి. సెంటర్ అయినా స్టేట్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా నేను దిగనంత వరకే వన్ సైడ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. ఆయనకి గిఫ్ట్గా ఓ మ్యాన్సన్ హౌస్ బాటిల్ అండి. బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా మీరు ఎలా పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నారు? ముందుగా మన నందమూరి ఫ్యామిలీలో ఫుల్ రేజింగ్ అండ్ రైజింగ్ స్టార్ అయిన బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆయన పుట్టినరోజు వేడుకలు ఈ సంవత్సరం ఆయన పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డును దక్కడం కూడాను మాకెంతో ఆనందకరం అండి. అలాగే ఆయన చాలా చాలా సోషల్ యాక్టివిటీ మూవీస్లో కానీ కోపోద్రిక్తమైన మూవీస్లో కానీ ఇవన్నీ యాక్ట్ చేసి చాలామంది కొత్త హీరోలకు కానీ కొత్త వచ్చిన నటులకు కానీ వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఇలాగా ఎమ్మెల్యే కూడాను ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి. హ్యాపీ బర్త్డే ఆఫ్ బాలయ్య బాబు గారు. ఆయన ఎప్పుడు కూడాను హ్యాపీగా ఉండాలి, నలుగురికి ఇన్స్పిరేషన్గా. ఆయనకి గిఫ్ట్గా ఓ మ్యాన్సన్ హౌస్ బాటిల్ అండి. మరి ఆయన డైలాగ్స్ అవి ఎలా ఉంటాయి అంటారు? సినిమాల్లో ఏది ఒక డైలాగ్ అయినా చెప్పగలరా? ఆయన డైలాగులు అనేది ఏమండి, బేసిక్గా అనేది నేను ఒక టీచర్ని అండి. నేను చెప్పాలి అని అంటే అంత కోపద్రికంగా నేను చెప్పలేను. కానీ ఏంటంటే ఆయన ఆ పౌరుషంతోనే అవి చేసే ఇది మళ్ళీ ఈ రోజుల్లో ఈ యువతరానికి ఎవరికి రాదండి. ఈ యువతరంలో కూడా అది నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ గారికి సాధ్యం అండి. బాలకృష్ణ గారి సినిమాలో ఫేవరెట్ అయిన సినిమా ఏదంటారు? సమరసింహారెడ్డి అండి. సమరసింహారెడ్డి ఇంకా తిరుగులేని సినిమా అండి. దాని తర్వాత చిన్నప్పుడు చాలా సినిమాలు చూశానండి. ముద్దుల మామయ్య, ముద్దుల ప్రియుడు, ఇలాంటి సినిమాలు ఎన్నో కూడా చూశాను. ఆదిత్య 369, అన్నదమ్ముల అనుబంధం, నిన్నే ఆ పాట కూడా విన్నాను. ఇవన్నీ కూడాను చాలా భైరవ దీపం, ఇలాంటి ఎన్నో సినిమాలు చాలా ఫాలో అవుతూనే ఉంటానండి ఆయన సినిమాలని. నేను బాలయ్య బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మీరు ఎలా జరుపుకుంటారు? శుభాకాంక్షలు తెలుపుతామండి. గ్రామంలోనే ఏమైనా చిన్న చిన్న వెనకబడిన తరగతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా ఇవ్వటం కానీ, పేదలకి బియ్యం లాంటివి లేదా కాయగూర వెజిటబుల్స్ లాంటివి ఇవ్వటం కానీ ఏవో చేస్తే పిల్లలకి చాక్లెట్లు పంచడం జరుగుతూ ఉంటారండి. వ్యక్తిగతంగా ఆయన ఎలా ఉంటారంటారు? వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తినండి. మరి కోపం వస్తే వేరే విధంగా ఉంటుంది అనమాట. అది చాలా హ్యాపీగా అలాంటి వ్యక్తి ఉండాలి కూడా. ఎందుకంటే ప్రజల్లో నేను ఉన్నానంది వ్యక్తే కదా. ఎక్కడైనా ఆయన నియోజకవర్గంలో ఏ రోజు ఇది పాడు జరిగింది అనేది ఏమీ లేదు కదా. చక్కగా ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతుంది. ఆయన సినిమా ఏది ఆగలేదు. అందువల్ల ఆయన్ని అనవలసిన పని అయితే లేదు ఎవరికి, ఏ ఒక్కరికి కూడా అనవలసిన చాయిస్ అయితే లేదు. అది మరి ఆయన సినిమాలు ఏ సినిమా మీకు బాగా ఫేవరెట్ ఇష్టం? డైలాగ్స్ ఎలాగుంటాయి అంటారు? చాలా ఓవర్గా ఉంటాయి. మరి అవతలకి గట్టిగా చెప్పుకో, మరి కోపం వచ్చినట్టు తగులుతాయి ఆ డైలాగ్ కూడా చెప్పాలంటే ఆయనే చెప్పగలడు. అవి కూడా ఇంకొకరు అయితే చెప్పలేరు. దీంతో ఆ వాయిస్ తో. మరి ఆయన సోషల్ యాక్టివిటీ ఏ రకంగా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఆయన సోషల్ యాక్టివిటీ బాగానే ఉంటుంది. ఆయన అనవలసడానికి ఏమీ లేదు ఎవరికి. మరి బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా మీరు ఎలా విష్ చేస్తారు? ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా మీరు ఎలా జరుపుకుంటారు? బాలయ్య పుట్టినరోజు సందర్భంగా బాలయ్య బాబుకి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలు అందరూ కలిపి మేము విజయోత్సవాలుగా చేసుకుంటాం. మన వరుసగా 3 సార్లు ఇంటిపూరి ఎమ్మెల్యే గ్రేట్. ఆయన చేసిన సేవలకి ఆ నియోజకవర్గం కంటిన్యూగా గెలుస్తాం. బాలయ్య బాబు అంటే అభిమానులకి అందరికీ ఆయన అంటే గొప్ప అభిమానం. అందరికీ పేద ప్రజలకు బాగా సాయం చేస్తాడు. మంచి మనిషి. హిందూపూర్లో అంతకాలం గెలుస్తుందంటే ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన అభివృద్ధి వల్ల హిందూపూర్లో గెలుస్తాడు. బాలయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి ఆయన సినిమాలు కానీ ఆయన చేస్తున్న సోషల్ సర్వీస్ కానీ ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన చేసిన సోషల్ సర్వీస్ చాలా బాగుంటుంది. వాళ్ళు చేసిన సినిమాలు లెజెండ్ సినిమాలు.
పొలిటికల్గా కానీ దేనికైనా లెజెండ్గా చేస్తారు. ఆయన సినిమాలు చూసి పవర్ఫుల్ అంతాను. ఆయన చేసిన యాక్షన్ కానీ ఏది కానీ ప్రజలకు ఆకర్షణగా ఉంటుంది. మాస్ హీరో అనమాట. జనాల్లో మాస్ హీరో అంటే బాలీ తర్వాత ఇంకా బాలీలకు ఇంకెవరు యాక్ట్ చేయలేదు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అలాగే ఉంటాయి. ఆయన స్పీచ్ కానీ ఏదైనా బాగుంటుంది. మనిషి చాలా మంచి మనిషి. ఆయన అంత మంచి మనిషి ఎవరు ఉండరు. జనాలకి కోపంగా మనిషి కనిపిస్తే చాలా మంచి మనిషి. చాలా వ్యక్తిగతంగా బాగా సాయం చేస్తాడు. హిందూపురంలో అన్నిసార్లు గెలిచాడు. ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన కార్యక్రమాలు ఏదైనా డైనామిక్గా దీనిగా రాజకీయంగా కానీ సినిమా పరంగా కానీ చాలా బాగా చేస్తారని. అది బాలయ్య గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను. హ్యాపీ బర్త్డే చెప్దాం అనుకుంటున్నాను. అంతే చెప్పలేదు నేను. ఆయన సినిమాలు కానీ డైలాగులు కానీ ఎలా ఉంటాయి అంటే ఆయన డైలాగులు బాగుంటాయి. ఆయన డైలాగులు బాగుంటాయి. యాక్షన్ కూడా బాగుంటుంది. అది మరి చెప్పి బాలకృష్ణ గారు బర్త్డే అదే ఆయనకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా బాగుంటది. చాలా బాగా యాక్ట్ చేస్తారు. రాజకీయం కూడా చాలా మంచి పలుకుబడి ఉన్నది. మంచి వ్యక్తి. ఆయన సోషల్ సర్వీస్ ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటదండి. చాలా బాగా చేస్తారు. లేకపోతే అన్ని సంవత్సరాలు ఎలా గెలుస్తారు అతను. సినిమాల్లో డైలాగ్స్ కానీ డైలాగ్స్ తిరిగిలేదు. ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ. మేడం మీరు చెప్పండి, అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మీరు బాలకృష్ణ గారికి ఎలా విష్ చేస్తారు? ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయనకి సోదరులాగా విషెస్ చెప్తాం. ఆయన అంటే కొంచెం అభిమానం ఎక్కువ. మరి వాళ్ళ డాడీ నుంచి వచ్చిందే కదా అందుకని. అతను అంటే ఆయన సినిమాలు కానీ ఆయన డైలాగ్స్ కానీ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? చాలా బాగుంది, చెప్పలేంది. మీకు నచ్చిన సినిమా ఏంటి ఆయనలో? సమరసింహారెడ్డి అన్నీ ఇంకా గదేనే కదా అన్నీ. బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మీరు ఆయన పుట్టినరోజుకి ఏం చెప్పాలనుకుంటున్నారు? పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. హ్యాపీ బర్త్డే చెప్తాం. అతను మంచి యాక్టర్ అంతే, అంతకన్నా ఇంకేం చెప్పలేం. ఆయన సినిమాలు కానీ ఆయన యాక్టింగ్ కానీ అంటే ఆయన డైలాగ్స్ కానీ ఎలా ఉంటాయి? బాగానే ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి. మీకు నచ్చిన సినిమా ఏంటి? ఆయన బాగానే మంచి పాత్రలు వేస్తుంటారు. దీనికి బాగానే ఉంటుంది. రామారావు గారి అబ్బాయి బాలకృష్ణ గారి సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నందమూరి బాలయ్య గారు అంటే నందమూరి తారక రామారావు గారు వారసుడు. అయితే ఆయన 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత బాలయ్య గారు తన వారసత్వంగా వచ్చారు. ఎన్టీ రామారావు గారు వారసత్వంగా వచ్చారు. వచ్చినా కూడా ఎప్పుడు కూడా నాన్న వారసత్వాన్ని నిలబెట్టేలా చేశారే తప్ప ఏ రోజు కూడా ఆయన పేరు వాడుకొని సినిమాలు చేసింది ఎప్పుడూ లేదు. ఆయన సొంతంగా అన్ని వైవిధ్యమైన పాత్రలు అన్నీ చేశారు. పౌరాణికం, జానపదం, ఫ్యాక్షన్ అన్నీ చేశారు. ఇంకా ఒక జోనర్ లో చెప్పుకోవాలని అంటే నందమూరి తారక రామారావు గారి కన్నా కూడా ఎక్కువగా బాలయ్య బాబు గారే చేశారు. ఎందుకంటే ఫ్యాక్షన్ పాత్ర ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు చేయలేదు. అటువంటి పాత్ర కూడా చేశారు. సినిమాల్లోనే కాదు, ఎన్టీ రామారావు గారు రాజకీయాలు ఎలాగైతే ఒక సక్సెస్ అవుతూ వచ్చారో అదే విధంగా బాలయ్య బాబు కూడా రాజకీయంగా కూడా సక్సెస్ అయ్యారు. అదే విధంగా ఎన్టీ రామారావు గారు ఏదైతే సేవా కార్యక్రమాలు చేశారో అదే సేవా దృక్పథంతో ప్రతిదీ కూడా బాలయ్య బాబు గారు కూడా చేశారు. బసవతారకం హాస్పిటల్ ఉంది కదా, అది కూడా డెవలప్ చేసుకుంటూ దాన్ని తన సొంత ప్రయోజనాల కింద వాడకుండా పేదలు అందరికీ కూడా వైద్యం అందాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ఏదైతే చేశారో అది కూడా బాగా సక్సెస్ అవుతుంది. అంటే పేదలందరూ కూడా ఆయన్ని నందమూరి తారక రామారావు గారిని బాలయ్య బాబు గారిలో చూసుకున్నారు. ఎందుకంటే ఆయన ఏదైతే తలపెట్టిన కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా బాలయ్య బాబు గారు చేస్తున్నారు. కాబట్టి ఆయనకి పద్మశ్రీ అవార్డు అనేది వచ్చింది. అయితే పద్మశ్రీ అవార్డు తర్వాత ఇంకేమన్నా అవార్డ్స్ ఉన్నా సరే నందమూరి బాలయ్య బాబు గారు ఆయన సూటబుల్ పర్సన్. ఎందుకంటే ఆయన ఈ సినిమాలు తర్వాత రాజకీయం, సేవలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక ఇంటర్లింకింగ్ గా ఉంటాయి. ఇవి బాలయ్య బాబు గారిని ఒక హై లెవెల్ గా చూపెట్టడానికి తోడ్పడతాయి అన్నమాట. బాలకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి సినిమాల విషయంలో కావచ్చు, ఆయన సోషల్ సర్వీస్ లో కావచ్చు, మీరు ఎలా చూస్తారు? నందమూరి బాలయ్య బాబు గారు అభిమానులుగా మేము ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు అంగరంగ వైభవంగా చేస్తాం. నందమూరి ఫ్యామిలీ అందరూ బర్త్డేలు చేస్తాం. దాంట్లో మాకు స్పెషల్ గా బాలయ్య బాబు గారు ఇంకా స్పెషల్ గా చేస్తాం. ఎందుకంటే ఆయన ప్రతి రాజకీయంగా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, ఆయన అందరికీ అభిమానిస్తారు ఆయన్ని. ఎందుకంటే ఆయన ఒక రాజకీయంగా చూడరు. ఏది కూడా ఒక సమస్య ఉన్నదంటే ఎవరైనా ఏం చేస్తారంటే ఇది రాజకీయంగా మనం ఏ విధంగా ఉపయోగపడుతుందని ఆలోచిస్తారు. కానీ పార్టీలు అతీతంగా ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఈ హెల్ప్ కావాలంటే సహాయం చేసే తత్వం అయింది. బాలకృష్ణ గారు సినిమా ఏ సినిమా అంటే ఇష్టం మీకు? బాలకృష్ణ గారు సినిమా అంటే ఒక సినిమాని కాదండి, ఆయన అన్ని సినిమాలు ఇష్టమే. ఎందుకంటే ఆయన అభిమానం కాదండి మేము, అందువల్ల ఆయనది ప్రతి సినిమా కూడా ఇష్టమే. ఆయన ఇంకోటి ఏంటంటే ఆయనలో ఉన్నది సినిమాలు 100 రోజులు 175 రోజులు అవన్నీ భయపెచ్చి ఆడించినవి కాదండి. ప్రతిదీ సినిమాలో దమ్ముతో ఆడిన సినిమాలు బాలకృష్ణవి. బాలకృష్ణ గారి సినిమా ఏ సినిమా అంటే మీకు ఇష్టం? ఆ సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి.
డైలాగ్ అంటే బాలయ్య అంత కాదు, నాకు వచ్చే విధంగా నేను చెప్తాను. బాలయ్య గారిది లెజెండ్ సినిమాలోనే సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగర్ అయినా నేను దిగనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. ఆయన కూడా బాలయ్య బాబు గారికి మరి బర్త్డే విషెస్ చెప్తారా? నందమూరి బాలయ్య బాబు గారికి పుట్టినరోజు చాలా సంతోషంగా ఉండాలని, మూడోసారి కూడా ఎమ్మెల్యే కింద పూర్వంలో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలవడం కాకుండా గెలిచిన రెండో రోజు నుండే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళందరూ మన్ననలు పొందుతున్నారు. ఆయనకి నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఇచ్చి మరెన్నో సినిమాలు అన్ని పాత్రలు చేసి మాలాంటి అభిమానులు ఎందరికో ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మేణ భగవంతుని కోరుకుంటున్నాను. బాలకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా అయితే అతనికి జన్మదిన శుభాకాంక్షలు అండి. అంటే ప్రతి హీరోకి ఒక స్టైల్, అంటే జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అలాంటిది అంటే సైంటిఫిక్గా ఫిజిక్స్ అంటారు చాలామంది ట్రోల్ చేస్తుంటారు, బట్ అది పక్కన పెడితే ఆయనకంటూ అతను స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. సో అది అందరికీ రాదు అంత ఈజీగా. ఇలా రజనీకాంత్ గారు కానీ చిరంజీవి గారు కానీ తర్వాత ఈయన బాలకృష్ణ గారు. అలాగే సినిమానే కాకుండా ఆయన ఫ్యాన్స్, అతని ఫ్యాన్స్ ఎలా ఉన్నా సరే ఆ ఫ్యాన్స్ అలా ఉన్నా సరే ఆయనకి ఫ్యాన్స్ ఆయన అభిమానిస్తారు. అది ఆయన స్టైల్ ఆఫ్ ప్రేమ అంటారు ఒక్కొక్కరు. సో అతను ఎలా ఉన్నా సరే అండ్ ఫ్యాన్స్ని మంచిగా ఆదరిస్తారు, ఆలోచిస్తారు. అండ్ అని అంటే నేను విన్నంత వరకు తెలిసినంత వరకు ఆయన సినిమాలు ఎలాగ ఉంటాయి? సినిమాలు బాగుంటాయి, ఎంటర్టైనింగ్ ఉంటాయి. అండ్ రీసెంట్గా వచ్చిన ఒక మూవీలో కూడా ఆయన అమ్మాయిల గురించి ఒక అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఒక సీన్ ఉంటుంది. సో ద వే అంటే అతను చెప్పిన విధానంగానే చాలా నచ్చింది నాకు అది. సో అలాంటి అవేర్నెస్ అనేది ఆయననే కాదు ప్రతి ఒక్కరు ఫర్దర్ సినిమాలో డైరెక్టర్స్ అండ్ మూవీ టీం అంతా ఎంకరేజ్ చేసి అలాంటి సీన్స్ ఇంకా రావాలి, అలాంటి అవేర్నెస్ ఇంకా పెరగాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఆయన క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఏదైనా ఫ్రీగా రన్ చేస్తారని తెలిసింది హైదరాబాద్లో. అండ్ దాట్స్ ఆల్సో గ్రేట్ థింగ్. అంటే చాలా మంది అంటారు ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఏం పీకుతున్నారు, ఏం చేస్తారు అని చెప్పేసి పబ్లిక్కి. సో అలా అందరూ చెప్పుకోరు. అప్పుడు పునీత్ గారు ఉన్నారు మన కన్నడ స్టార్, ఆయన చనిపోయినంత వరకు చాలా చేశారని తెలియదు. మహేష్ బాబు గారు చేస్తుంది అంత తెలుస్తుంది. అలాగే ఈయన గారు కూడా ఇతను కూడా క్యాన్సర్ హాస్పిటల్లో రన్ చేస్తున్నారు. సో రియలీ దట్స్ అ గ్రేట్ థింగ్. మనం ఏంటి అంటే ఇంతకుముందు ఎలా ఉన్నారు ఏం జరిగిందని పట్టించకుండా లాజిక్లో పక్కన పెట్టి సినిమాలో ఎంజాయ్ చేస్తే లైక్ డైలాగ్స్ ఎలాగ ఉంటాయండి? డైలాగ్స్ అది లైక్ అంటే అతనికి లైన్ అని పెట్టిన పేరుకి ఆయన న్యాయం చేస్తారండి. అంటే అంత గంభీరంగా ఏదైనా కానీ అది అతనే బాగా క్యారీ చేస్తారు. సినిమాల్లో ఏ సినిమా అంటే మీకు బాగా ఇష్టం? పర్టికులర్లీ ఈ సినిమా ఏం లేదండి, కాకపోతే అఖండ కొంచెం నాకు ఫెమిలియర్ అనిపించింది, అంటే బాగుంది అన్నట్టు అనిపించింది. నేను అంతగా మూవీస్ చూడను, బట్ అఖండలోని అతను డ్యూయల్ రోల్ చాలా దాంట్లో డ్యూయల్ రోల్ చేశారు. అఖండలో ఆ మేకింగ్ కానీ ఈ గాడ్ రిలేషన్ చూపించడం కానీ సో అది బాగా నచ్చింది. ఓవరాల్గా అంతేనండి. లైక్ అంతగా మూవీస్కి వైపు ఉండను కానీ బేసిక్ ఐడియా నాకు తెలిసినంతవరకు నేను మాట్లాడాను. మీ చివరిగా అంటే బాలకృష్ణ గారికి ఏమైనా చెప్పాల్సింది ఏమైనా ఉందా మీరు? బాలకృష్ణ గారిగానే కాదు ఎవరైనా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సినిమా ఫ్యాన్స్కి చెప్పాలనుకున్నది ఏంటి అంటే చెయ్యండి, మంచి సినిమాలు చేయండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, బీ ఏ రెస్పాన్సిబుల్ యాక్టర్. అండ్ అందరు ఫ్యాన్స్కి చెప్పదగ్గది నేనేంటి అంటే ఒక మనిషిని అభిమానిస్తే చాలు, అంతేగాని వాళ్ళ గురించి మీరు అతి అయిపోయి అభిషేకాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పేరు మీద డొనేషన్లు చేస్తారు, ఎన్నో చేస్తారు, చాలా మంచి విషయం అది. అవి చేయండి కానీ అల్లరి చేయొద్దు. అండ్ ఒక రెస్పాన్సిబుల్ ఫ్యాన్గా ఉండండి, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండండి, అంతే చెప్పగలను. సో సార్కి ఏం చెప్పాలనుకుంటే ఫస్ట్ హ్యాపీ బర్త్డే అని చెప్తాం. తర్వాత అతని సినిమాలు అన్నీ చాలా బాగుంటాయి. అతని యాటిట్యూడ్ అయినా సరే ఏదైనా సరే అంతా వ్యక్తిగతంగా సరే అంతా బాగానే ఉంటారు. అతను ఏ సినిమా అంటే ఇష్టం మీకు? అతను ఏ సినిమా అనేది చెప్పలేండి. ప్రతి సినిమాలోనూ కూడా ఒక ట్రెండింగ్ అనేది వస్తుంది, ట్రెండింగ్ అనేది తీసుకుని వస్తారు. అతను ప్రతి సినిమా అనేది చాలా బాగానే ఉంటుంది. అతను మంచిగా ఇప్పుడు అందరికీ కుర్రోళ్ళందరికీ ఫేమస్. ఇప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కడైనా సరే కామెడీ అయినా ఏదైనా ఫంక్షన్ అయినా సరే ప్రతి ఒక్కరు అంటాం జై బాలయ్య. అది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. అది ఇప్పుడు ట్రెండింగ్ ఉంది. ఇక్కడ పార్టీస్కి వెళ్ళినా, పబ్కి వెళ్ళినా, బర్త్డే ఈవెంట్స్కి వెళ్ళినా, ఎక్కడికైనా ఫ్యామిలీ ఫంక్షన్ అయినా, గెట్ టుగెదర్ అయినా ఏదైనా సరే ఏది ఉన్నా ఏది లేకపోయినా సరే జై బాలయ్య అనేది కన్ఫర్మ్ అనేది ఉంటుంది. అలా ట్రెండింగ్ అయ్యారు అతను. డైలాగ్స్ ఎలా ఉంటాయండి? అతని డైలాగ్స్ అనేది ఎంత ప్రాపర్ అనేది ఏంటనేది మొత్తం నేను అతని కూడా చెప్పాలి. అతను వేరే ట్రెండ్ సృష్టించారు. ఆయన సోషల్ సర్వీస్ ఎట్లా ఉంటుందండి? సో ఆయన సోషల్ సర్వీస్ అనేది అందరికి తెలిసిందే, చెప్పవసరం లేదు. దాని రీసెంట్గా హాస్పిటల్ కూడా కట్టించారు. దానివల్ల చాలా జనాలకు కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఒక్కొక్క చిన్న పైసా కూడా ఖర్చు అవ్వకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చేయిస్తున్నారు. అలాంటిదన్నీ అన్ని బాగున్నాయండి.
ఇంకా ఆయనకి చివరిగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఎలా చెప్పాలనుకుంటున్నాను? మొత్తానికి పుట్టిన శుభాకాంక్షలు అంటే ఏముందండి, కలిస్తే మీట్ యాక్ట్ చేసుకుని పుట్టిన శుభాకాంక్షలు చెప్తాం. జై బాలయ్య, హ్యాపీ బర్త్డే టు. ఎన్టీ రామారావు గారి అబ్బాయి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా విశ్వవిఖ్యాత నట సర్వమ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు. జిల్లాలో మొత్తం కూడా బాలకృష్ణ పుట్టినరోజు చేసి జరుపుకుంటున్నాం అండి, భారీగా జరుపుకుంటున్నాం. మాకు నందమూరి బాలకృష్ణ గారు అంటే చాలా సినిమాలన్న కానీ, ఆయన సేవలు కానీ, ఆయన ప్రజా సేవలో కానీ అన్నింటిలోనూ ఆయన ముందుగా ఉంటారు కాబట్టి మేము ఎక్కువ ఆయన పుట్టినరోజు చేయడానికి ఎంతో గర్వపడుతుంటాం. ఆయన సేవలు గుర్తించి ఇవాళ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే బాలయ్య బాబు 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఏకైక హీరో. సినీ ఇండస్ట్రీలో ఏకైక హీరో ఎవరు 50 సంవత్సరాలు ఎవరు చేయలేదు. అటు కల్లం తల్లి, ఇటు సేవా కార్యక్రమం, అటు హిందూపూర్ శాసనసభ్యులుగా, అటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో మరి అనేకమైన సేవలు చేసుకుంటున్న బాలయ్య బాబు గారు ఆ ఓపికకి నిజంగా ఆయన టైం షెడ్యూల్ కూడా ఎంతో టైము. ఎలాగంటే బాలయ్య బాబు గారు చాలా క్రమశిక్షణ, నందమూరి తారక రామారావు గారు క్రమశిక్షణలో పెరిగిన వ్యక్తి కాబట్టి సినిమాలు ఎలాగుంటాయండి? ఆయన సినిమాలు, ఆయన చేసిన క్యారెక్టర్లు ఎవరు చేసి ఉంటారు అనుకుంటున్నాను నేను అయితే. ఎందుకంటే పాజిటివ్ క్యారెక్టర్లు చాలా మంది చేస్తుంటారు, అలాగే నెగిటివ్ క్యారెక్టర్లు చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేస్తున్న క్యారెక్టర్లు చూసుకున్నట్టయితే ఆయన ఎవరు, ఇప్పుడు జానపదం, పౌరాణిక, సాంఘికం అన్నీ అంటే కలం తల్లి ముద్దుబిడ్డ అంటే బాలయ్య బాబు అని చెప్పేసి అందరూ చెప్పుకునేటట్టు ఆయన నటన సహృదయం కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్కటి కూడా ఆయన డిఫరెంట్గా అటు నిర్మాతలు నష్టపోకుండా, ఇటు ఇండస్ట్రీ ఎక్కువ ముద్దుబిడ్డగా మరిన్ని సినిమాలు తీసి ఇంకా తీయాలని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు సాంఘిక సినిమాలు చాలామంది చేస్తుంటారు, బాలయ్య బాబు డిఫరెంట్గా ఇప్పుడు ఎవరు చేయలేని క్యారెక్టర్లు చేసి మరింత అందరినీ మెప్పించి మరి హ్యాట్రిక్ హిట్లు కొట్టినటువంటి ఏకైక హీరో మా బాలయ్య బాబు. అలాంటి బాలయ్య బాబుకి మరి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకెన్ని పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలి, మరి మంచి సినిమాలు ఇంకా యాక్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. డైలాగ్స్ ఎలా ఉంటాయండి? మీకు నచ్చిన డైలాగ్ ఏంటి? తొడగొట్టాలన్నా మేసం మేలేయాలని సరే ఆయనకే చెల్లింది, ఎవరికి చెల్లలేదు. తొడగొడితే సినిమాలో ఒక విజిల్స్, అలాగే మేసం మేలేసిన మేసం కూడా మేలేసిన సరే ఆయనకే చెల్లింది. అది ఎవరికి సాధ్యం కాలేదు. అటువంటి సినిమాలు యాక్ట్ చేసినటువంటి బాలయ్య బాబు ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్లు యాక్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం.